అన్న చెప్పండి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇది సాధ్యం కావట్లేదు అంటే ఇప్పుడు ఎందుకు సాధ్యం అవుతలేదంటే వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే 100% వాళ్ళు ఈ 9th షెడ్యూల్ తెలుసుకోవచ్చు. తర్వాత వాళ్ళు తెచ్చే చిత్తశుద్ధి కూడా లేకుండే కేవలం బీసీ ఓట్లు వాళ్ళు గుంజడానికి రాహుల్ గాంధీ ఏదైతే బీజేపీ హిందుత్వం పేరు మీద ఏదైతే ఓట్లు దండుకుంటా ఉందో దీన్ని విభజించడానికి బీసీ నినాదం తెచ్చారు. కానీ బీసీ నినాదం అలా కాదండి. ఈరోజు నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. మీరు పత్రికలు మీడియా ద్వారా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. కనీసం 27 మందిని మంత్రుల్లో శాఖలో కేటాయించారు. మరి బీసీ చట్టబద్ధత తెచ్చారు, బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. మరి వాళ్ళకి చిత్తశుద్ధి ఉందా? ఈ 3 పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ 3 పార్టీలకు ఉందా? మీరు గమనించాలి. ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తున్నాను. తెలంగాణలో తమిళనాడులో ఏదైతే ఆ రోజు ఉద్యమం చేసి జయలలిత గారు అక్కడ ఏదైతే చట్టబద్ధత తెచ్చుకున్నారు కదా, 9th షెడ్యూల్ను జరిపేశారు కదా, అది మీకు రాదా? జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం ఏందండి? మీరు చాలా నేను చెప్తున్నాను, ఇది రేపు రాబోయే రోజుల్లో స్థానికంలో వీళ్ళకి ఇట్లా 9th షెడ్యూల్ పెట్టకుండా వీళ్ళు పోతే మాత్రం 100% కోరి కడతారు. నేను బీసీ కుల సంఘాల ఐక్య వేదిక ద్వారా నగరం తరపు నుంచి, రాష్ట్రం తరపు నుంచి మీకు అందరికీ కూడా మనవి చేస్తాను. బీసీ కుల సంఘాలందరూ కూడా మన ఓటు మనకు, ఏదైతే కాన్సీరామ్ గారు ఏదైతే నినాదం ఉందో, మన సీటు మనది, మన ఓటు మనది, మన వాళ్ళకి వేసిన నాడే మనం నిజమైన ఉద్యమం వస్తుందని మేము ఈ ఉద్యమం ద్వారా అందరు కూడా బీసీ కుల సంఘాలందరూ కూడా మేము విన్నవిస్తూ ఉన్నాం. కాబట్టి రేపు జరగబోయే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మరు. ఏదైతే జూబ్లీస్లో గెలిచిన తర్వాత ఇక మేము స్థానికంలోకి పోతాము, వారు కార్పొరేషన్లకు పోతామని ఏదైతే కల్లబొల్లి చెప్తుండో అవన్నీ కూడా కావు. ఆడొక బీసీ నినాదం, ఈ నినాదంలో బీసీ నినాదం వచ్చింది కాబట్టి అదే బీసీలు 3 పార్టీలకు ఇచ్చినుంటే రేపు వేరే పార్టీలకు పట్టం కడుతుండే కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టకపోతుండే. వీళ్ళిద్దరు కూడా ఫార్వర్డ్ కాస్టులు ఉండి కాబట్టి వారికి ఒక్కరికి బీసీకి ఇచ్చారు కాబట్టి ఈ బీసీలకే అక్కడ కట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున 50% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. మరి దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు స్థానికంగా మీరు ఎక్కువ విషయాన్ని చెప్తూనే ఉండి మీరు కూడా దీన్ని కొంచెం క్లుప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ 50% బీఫామ్ ఇచ్చి కొట్లాడిపిస్తుంది. కానీ ఏదైతే రెబల్స్ ఏదైతే ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఏదైతే కేసు పెట్టారు కదా రెడ్డి జాగృతి, అదే విధంగా రెబల్స్ నిలబడితే మీరు దాన్ని కటాయించి 50% బీసీలను గెలిపించే ఘనత వీళ్ళకు అసలు కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా? ఉంటే చెప్పు, నువ్వు ఎవరైతే ఉంటాడో వాడిని నేను సస్పెండ్ చేసి వాడిని నేను విత్డ్రా చేపించే ఘనత మీకుంటే రేపు 50% రిజర్వేషన్ చిత్తశుద్ధి ఉంటే చేయండి, మీ పార్టీకి పట్టం కడతాం. కానీ మీరు అలా చేయకుండా ఏదైతే బీసీలు నిలబడించాలో రెడ్డిలను, రావులను నిలబెట్టి వాళ్ళను ఓడగొట్టే విధంగా పైసలు జల్లి వాళ్ళు ఎలక్షన్ కొట్లాడతారు. కానీ ఇప్పుడు అది కూడా కాదండి, అది కూడా కాదు. ఇది ఇప్పుడు దగ్గర కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, వాళ్ళ రాష్ట్ర మాజీ మంత్రులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ మాజీలు అందరూ కూడా పోయి ప్రచారం చేసిన ఈరోజు ఏమైంది? సామాజిక తెలంగాణ ఎక్కడ పోయింది? ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, మేము బీసీలకు ఏం చేశారండి? 11 ఏళ్ళు పోరాటము, మేము బీసీలు ఉద్యమం చేసి బీసీలము ఇవాళ 2,30,00,000 మంది బీసీలం ఉన్నాము. ఇంతమంది ఉద్యమం చేస్తేనే కదా సకల జనుల సమ్మె అయింది. ఇవాళ బీసీలు చనిపోయింది కూడా బీసీలే కదా. ఏడ శక్తి ఉంది? మేము బీజేపీ పార్టీని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో బీసీ సీఎంను ప్రకటించాలి, బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలి, బీసీలకు చట్టసభలలో పంపించాలి. అటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా అంటారు, మీకు ఇట్లాంటి చిత్తశుద్ధి ఉంటే ఏదో స్పీకరు శ్రీనివాసాచారినిచ్చి ఏదో ఒక బీసీ పద్మారావు గారికి ఇచ్చి అది శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చి ఇలా 2-3 సీట్లు ఇచ్చి కాదండి. మా హక్కు, మా చట్టసభల్లో హక్కు మాకు రావాలి. మేము ఎవరైతే పార్టీ చేస్తారో వాళ్ళందరూ కూడా చేసి మొత్తం తెలంగాణ ఉద్యమం మొత్తం యూనివర్సిటీ నుంచి ఈరోజు వందలాది మంది వచ్చారు. ఈ ఉద్యమము ఇక మళ్ళీ ఇంకో తెలంగాణ ఉద్యమం ఏం జరిగిందో దానికంటే కూడా రెట్టింపు తీసుకెళ్తాము. అన్ని పార్టీలకు ఖబర్దార్ అని చెప్తా ఉన్నాను. మీ బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో బీసీ పాఠం పాడకపోతే, బీసీ పట్ల మీరు అన్యాయం చేస్తే సర్వనాశనం అయిపోతారని నేను హెచ్చరిస్తాను. గత ప్రభుత్వాలు బీసీలకు కలిబోలి మాటలు చెప్పి మోసం చేసినాయి.
అంటే బీసీలకు గొర్రెలు ఇచ్చి బర్రెలు ఇచ్చి మోసం చేసే ప్రయత్నం చేసినాయి. మరి మా ప్రభుత్వము కులగణన తీసుకొచ్చి బేసి డాటాలో తీసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడతాం. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటైతే నిజమే మీరు చెప్పినట్టు, బర్రెలు గొర్రెలు పందులు ఇవి ఇచ్చేది మాకు కావద్దండి. మాకు బర్రెలు గొర్రెలు ఎందుకు ఇస్తారు? మీరు చట్టసభలు ఎందుకుంటారు? మా 70% సంపదనేమో మీరు తింటారు, మాకేమో గొర్రెలు బర్రెలు ఎందుకు ఇస్తారు? ఇది తప్పు. ఇది మా గొర్రెలు బర్రెలు వద్దు, మాకు అడుక్కునే పద్ధతి వద్దు. రిజర్వేషన్ కావాలి, కానీ మీరు ఏది బీసీలకు ఇంత రిజర్వేషన్ మేము అడక తినమండి. ఇప్పుడు మా ఓటు మేము వేసుకుంటాం, మా సీటు మేము తీసుకుంటాం, ఇంతే. మీరు ఇట్లా రేపు ఆ చిత్తశుద్ధి లేకపోతే మీ మాత్రం పొందబెట్టడము ఖాయము. దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుంది. ఈ రేవంత్ రెడ్డి వల్లనే ఇక్కడ కూడా పార్టీ సర్వనాశనం అవుతుందని నేను మనవి చేస్తా ఉన్నాను. నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు జంతర్ మంతర్ దగ్గర కాదు, ప్రెసిడెంట్ దగ్గరికి పోండి, అక్కడ ప్రధానమంత్రిని కలవండి, వీళ్ళందరినీ కలిసి రేపు చట్టబద్ధత అసెంబ్లీలో ప్రవేశపెట్టుకోండి. 9th షెడ్యూల్ తీసేయండి. ఎక్కడండి 50% ఏదో 9th షెడ్యూల్ ఎప్పుడు ప్రవేశపెట్టారండి రాజ్యాంగంలో? అప్పట్లో జనాభా సంఖ్య ఉండే, తక్కువ ఉండే, ఇప్పుడు జనాభా పెరిగింది. ఇప్పుడు మీరు ఇదే 9th షెడ్యూల్ అంటే మీకేమో షెడ్యూల్ ఉండదు, మీకేమో ఏవి ఉండయి. నీ కొడుకు, నీ బిడ్డే, నీ మన్మడు 17 ఏళ్ళు 18 ఏళ్ళు నిండితే ఎమ్మెల్యే అవుతారు. మా దగ్గర మాత్రం పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది బీసీ నాయకులు ఎంతోమంది ఉరేసుకొని చనిపోయారు తెలంగాణ ఉద్యమం. కానీ తెలంగాణ సామాజిక తెలంగాణ వస్తుంది అనుకో, కానీ దొరల రాజకీయం వస్తుందని తెలియదు. ఇక్కడ వచ్చేసరికి రెడ్ల రాజకీయం, ఈ రెడ్ల రాజకీయం దొర రాజకీయం మధ్యలో బీసీలు చెప్తా ఉన్నారు. ఖబర్దార్, నేను అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను, బీసీలంతా కూడా ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా అవంతే మన సంపదనే కాబట్టి తినండి. రేపు బీసీలకు రేపు లోకల్ బాడీకి ఇట్లా వీళ్ళు చేసినట్లయితే, చట్టపరంగా చేయకపోతే మనమంతా కూడా బీసీలకు పట్టం కట్టాలని మనవి చేస్తాం. అలా చెప్పండి, బీసీలకు రిజర్వేషన్లు అంశం మీద ఎందుకు సాధ్యం కాలేకపోతుంది అంటారు? రేవంత్ రెడ్డిని అడగాలి, ఆయనకి అంతా తెలుసు, స్క్రిప్ట్ తెలుసు, ఇది ఈ ఎండింగ్ ఏడా రీచ్ అవుతుంది, ఎండింగ్ ఎక్కడ పోతుంది కూడా తెలుసు. ఇది 42% రిజర్వేషన్ అన్నది అనగానే నువ్వు అన్నది అయినా, కానీ చేయవలసింది కూడా ఆయన్నే, అవకాశాలు కూడా ఆయన దగ్గరనే ఉన్నాయి. ఎందుకు అంటే బడే బాయ్ అని చెప్తాడు కదా మోదీ దగ్గరికి పోయి 9వ షెడ్యూల్లో పెట్టించే ఒక కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది, చరిత్రలో రేవంత్ రెడ్డి నిలిచిపోతాడు. కానీ అట్లా కాకుండా పులి మీద సవారీ చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఆలోచనలు మారినాయని నేను రేవంత్ రెడ్డికి ఎంతో పలుకుతున్నా. రెండోది ఏంటి అని అంటే, ఇవాళ ఒక్క విషయం చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి బీసీలు అంటే నువ్వు చిన్న చూపుగా చూస్తున్నావు, అమాయకులు అనుకుంటున్నావు, వాళ్ళను ఈజీగా వెన్నుపోటు ఒడవచ్చు అనుకుంటున్నావు. కానీ ఇది సాధ్యం అయ్యే పని కాదు. గతంలో బీసీలు రోజు రోజు చైతన్యవంతులు అవుతా ఉన్నారు, సమర్థులు అవుతా ఉన్నారు, విద్యావంతులు అవుతా ఉన్నారు, విషయ పరిజ్ఞానం పెరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తులను ఎట్లా మోసం చేయగలుగుతావు రేవంత్ రెడ్డి? చెయ్యలేవు. నేను ఏమంటున్నా, నాకు తెలుసు ఈ 42 అంతా బాల్ గేమ్, ఇది అంటే బ్లేమ్ గేమ్ అంటారు. ఇది నువ్వు చేస్తే నువ్వు చేయలే, నేను ఇక్కడ ఇట్టినా అక్కడ పెట్టినా కాల్ మీద కేసే లెక్క. ఇవన్నీ పక్కన పెట్టి నేను రేవంత్ రెడ్డికి ఒక్కటి చెప్తా ఉన్నా, ఇవాళ నుంచి వాళ్ళని క్యాబినెట్ అవుతుంది. మాకు తెలుసు ఆ క్యాబినెట్లో బీసీ అంశం అన్నది ప్రస్తావనకు రాదు. కాకపోతే ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే, అట్లీస్ట్ నీ చేతిలో ఉన్న అవకాశాలను వినియోగించి బీసీలకు నువ్వు మేలు చేయి. నీ చేతిలో ఇవాళ కీలకమైన శాఖలు ఉన్నాయి, నీ యొక్క క్యాబినెట్లో కీలకమైన అధికారులు ఉన్నారు, వాళ్ళని అందరినీ బీసీలను నింపుతుండు. నువ్వు బీసీ పక్షపాతిగా తయారుగా, తద్వారా నీకు పేరు వస్తుంది, మాకు ఒక ఊరట కలుగుతుంది, మేము అక్కడికే ముందుకెళ్తాం. నువ్వు చెయ్యంది పట్టుకొని చెప్పి అది ఎట్లాగో కాదని తెలిసి అది అక్కడ మూలకు పెట్టేసి ఇక్కడ అయ్యేటివి ఎందుకు చేస్తలేవు? విద్యారంగంలో చేయి, ఆరోగ్య రంగంలో చేయి. తమిళనాడు తరహాలో మరి ఇక్కడ తెలంగాణలో ఎందుకు చేయలేకపోతున్నాడు అంటే రేవంత్ రెడ్డికి తెలుసు, ఆయనకు తెలుసు. నేను చెయ్యాలన్నా ఆలోచన లేదు. పండుకున్న వాళ్ళను లేపడం కష్టము, పండుకునే విధంగా నటించడం వాళ్ళని లేపడం కష్టం కదా. పండుకునే వాళ్ళని లేపగలుగుతాం, ఆ పండుకునే విధంగా నటించే వాళ్ళని లేపలేం. అయితే నేను ఏమంటున్నా అంటే, ఇవన్నీ జిమిక్స్ తెలియనిగా. రేవంత్ రెడ్డి అయ్యో చిన్నగా ఉన్నాడు, షార్ట్ ఉన్నాడు, ఏం తెలియదు అన్నాడా? అట్లా కాదు. అన్ని కుట్రలు కుతంత్రాలు చంద్రబాబుతో నేర్చుకున్నాడు, వెన్నుపోట్లు నేర్చుకున్నాడు, తద్వారా ఇవాళ ముందుకు వెళ్తున్నాడు. అయితే బీసీలతో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన దురదృష్టం. ఇవాళ నేను ఏమంటున్నా, నువ్వు ఇచ్చేది పక్కన పెట్టు, నువ్వు నాకు ఏం చేస్తావో అన్నది అది కానిపోంది పెట్టినావు, అది నీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. ఇక ఎట్లాగో లేవట్టినావు కదా, నువ్వే మంట రాసేసినావు కదా. మరి ఆ మంటల్లో ఇవాళ మేమైతే దాన్ని ఎంతవరకు వ్యాపింపజేయాలో అంతవరకు వ్యాపింపజేస్తాం. ఈ యొక్క ఉద్యమాన్ని క్రమం తప్పకుండా కొట్లాడతాం. మేము మీరు ఏదో ఒకటిసారి జిందాబాద్ అంటారు, బీసీల ఐక్యత ఉండదు, లేకపోతే సంఘటన ఉండదు. ఇవాళ బీసీలు అద్భుతమైనటువంటి ఐక్యతను సాధించారు.
ప్రతి పార్టీలో బీసీల ఐక్యత పెరుగుతూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం పార్టీ. ఇలా మాకు కేసీఆర్ గారు వెన్నతో పెట్టిన విద్య, మాకు ఉద్యమాలు నడపడం, మేము ముందుకు పోతూ ఉంటాం. నేను ఇవాళ రేవంత్ రెడ్డికి ఒకటే హితువు పలుకుతా ఉన్నా, నీ చేతిలో ఉన్నాయి ముందు బీసీలకి ఇచ్చి నువ్వు బీసీ పక్షపాతిగా అనిపించుకో. గత ప్రభుత్వాలన్నీ కూడా కల్లిబొల్లి మాటలు చెప్పి అంటే బీసీలను మోసం చేసే ప్రయత్నం చేసినాయి, బీసీలకు గొర్రెలు ఇచ్చి బర్రెలు ఇచ్చి మోసం చేసినాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కులగణన తీసుకొచ్చి బీసీల డాటా తీసుకొచ్చే ప్రయత్నం తీసుకొచ్చినాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. దీనికి ఏం చెప్తారు? అరే అవి అన్న గొర్రెలు ఇస్తే బర్రెలు ఇస్తే ఎవరికొకరికైనా అందినాయి. నువ్వు ఇచ్చింది ఏది? నువ్వు ఇచ్చింది ఎవరికి వస్తుంది? నీకు కూడా తెలుసు ఏది రాదని. అది గొర్రెలో బర్రెలో ఎవరో ఎక్కడనో ఏ మూలనో వాళ్ళు ఏదో ఇంత అభివృద్ధికి నోచుకున్నారు, ఆ ప్రభుత్వాలు చేసినాయి. రిజర్వేషన్ గొర్రెలు బర్రెలే ఉండనా? ఏమంటున్నా, బీసీకి గొర్రెలు బర్రెలు కాదన్నా. నేనేమంటున్నా, అది అట్లా చేసారు, నేను 42% రిజర్వేషన్ తెచ్చినా అంటే నువ్వు చేస్తే మేము చెప్తాము నువ్వు గొప్ప ముఖ్యమంత్రి అని. కానీ కాంది కదా అది, నీకు తెలియదా అది? నువ్వు మళ్ళీ నువ్వు బడేబాయ్ అని అన్నావు ఎవరిని? మోడీని. పోయి ఇది 9వ షెడ్యూల్లో పెట్టి ఇది చట్టసభలలో దీన్ని అంగీకరింపజేసి ఇవాళ నువ్వు దర్జాగా ఇవాళ నువ్వు చేసిన అన్నట్టు నువ్వు నిరూపించుకో. ప్రజాస్వామ్యం లోపల ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఇలాంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజల గుండెల్లో ఉన్నారు. నువ్వు ఏమి లేవు, కానీ నువ్వు లిప్ సింపతి చూపెడితే, నీ చాకచక్యం చూపెడితే నమ్మేస్తారా ప్రజలు నువ్వు ఇచ్చినావు అన్నట్టు? నువ్వు బ్లేమ్ గేమ్ ఆడుతున్నావు కదా. ఇకో అక్కడ ఆలిస్తలేరు, నేను పంపించిన, నువ్వు ఏందా? నేను చరిత్రలో ఫస్ట్ టైం చూసిన ఒక అడ్వకేట్ అంటే పెద్ద పెద్ద అడ్వకేట్లకు వీళ్ళు మంత్రులు సలహా ఇచ్చడానికి పోతారా? అవన్నీ విజువల్స్ చూపెడతారు. అగో మేము 42 చట్టసభల కోట్ల దీన్ని గట్టిగా ఎదుర్కోవడానికి మంత్రులు పోయినరు, ఏంది అడ్వకేట్లతోని పెద్ద అడ్వకేట్లతో చర్చలు చేస్తున్నారు. ఇవన్నీ మా చిత్తశుద్ధి అంటే ఇవి చూడడానికి చిత్తశుద్ధి నిరూపించుకుంటావా? ఇవి తెలియని విషయాలా? త్వరలోనే స్థానిక ఎన్నికల సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దీనికి సంబంధించి 50% రిజర్వేషన్ కల్పిస్తాం పార్టీ తరఫున అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. దీనికి ఏంది? ఎట్లా కల్పిస్తావు? గుర్తు మీద అయ్యేటివా? పార్టీ సింబల్ మీద అయ్యేటివా? ఇవన్నీ నిలబడయి నీకు అన్ని తెలుసు, ఇవన్నీ వేస్ట్ అన్నా. ఇది అన్ని వేస్ట్.